స్టార్ట్ అయిపోయాము. ఆన్ ద వే టు రీయూనియన్. ఎక్సైట్మెంట్ ఫ్రెండ్స్ కోసం ఫుల్ ఎక్సైట్మెంట్. వెరీ హ్యాపీ. అనిత హాయ్, నాగరాణి హాయ్, లత, కోట్య హాయ్. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. నియర్ బై ఫంక్షన్ హాల్. హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. Participants are లక్ష్మి, అనిత, విష్ణుప్రియ, నీలిమ, అరుణజ్యోతి, గీత, నాగరాణి, రహీమా, లతారెడ్డి, లత, జగన్, సీతారాం, రమేష్, రవివర్మ, రవీందర్, రాజు, కోటియా, నాగేశ్వరరావు, శ్రీనివాసాచార్యులు, రామకృష్ణ, లింగ, విజయ్ అండ్ హేమ, ఆనంద్. లెఫ్ట్ నుంచి వరుసగా రమణ సార్, శాస్త్రి సార్, అశోక్ రెడ్డి సార్, నారాయణ్ సార్, గిరి సార్, సురేష్ సార్, అవర్ డైరెక్టర్ మోహనాచార్య సార్, లతా మేడం, అరుణ టీచర్, లతీఫున్నీసా మేడం, రుక్మిణి టీచర్, గోపి సార్, శ్రీనివాస్ సార్, రమేష్ సార్ అండ్ చక్రధర్. మొదటగా కార్యక్రమాన్ని అందరి కరతాళ ధ్వనులతో ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. సరే అట్లా అనేసి ఏం కాదు. the guiding light of our Sandhya school, the mentor to our teachers, and the one who shaped countless student skills with his perfect and straightforward methods of teaching English grammar. Our beloved director Sri Mohanacharyalu sir, a kind-hearted leader and an excellent administrator. He has inspired us all. Let us warmly welcome him to the stage With a big round of applause. A kind-hearted and gentle soul, she is like a mother to everyone, a true guiding light of our school, and the pillar of support for our beloved Mohan sir. She has taught us invaluable lessons for life. The graceful and inspiring lady legend of our Sandhya school, we warmly welcome her to the dais with great respect and admiration. Warmly welcome Mrs. Lata Madam. Clap please with a big applause. వీరిని మిసెస్ లక్ష్మి అండ్ మిస్టర్ రమేష్ బ్యాట్ మరియు బొకేలతో సత్కరించవలసిందిగా కోరుచున్నాము. ఫోటోగ్రాఫ్ వచ్చినాయి ఫోటోగ్రాఫ్ రా ఫోటో ది ఒకరు వీడియో తీస్తున్నాను. In primary school time, she patiently taught us the basics and inspired us to develop strong communication skills. Let us warmly welcome Mrs. Aruna Madam to the dais with big round of applause. బొగ్గేసి ఇచ్చారు అందరిది ఫొటోస్, బొగ్గేసి ఇచ్చారు అందరిది. అరే రే ఉపాధ్యాయులకు నాయకత్వం వహించి వారికి దిశానిర్దేశం చేస్తూ విద్యార్థులందరినీ క్రమశిక్షణలో నడిపించి తనదైన శైలిలో గణితాన్ని బోధించి 10th క్లాస్ స్టడీ అవర్స్ స్ట్రిక్ట్గా నిర్వహించి గుడ్ రిజల్ట్స్కు తానే స్ఫూర్తిగా నిలిచి విద్యార్థులందరికీ రోల్ మోడల్గా నిలిచిన మన గిరి సార్ని కరతాళ ధ్వనులతో వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. వీరిని విష్ణుప్రియ అండ్ రవీందర్ బొకే మరియు బ్యాట్తో సత్కరించవలసిందిగా కోరుతున్నాము.
ప్రైమరీ స్కూల్ పీరియడ్లో మనందరికీ ఎంతో ప్రియమైన, మనల్ని ప్రేమగా ఆదరించిన, మనకు చదువు పట్ల ఆసక్తిని పెంచి సైన్స్ బేసిక్స్లో ప్రావీణ్యత పెంపొందించిన మన నారాయణ మాస్టర్ గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. నారాయణ సార్ గారిని అనిత, మిస్ అనిత and జగన్ ఎక్కడున్నా రావాలి. కంపల్సరీ కవర్ చేయి. ఇటు చూడండి ఒకసారి, ఇటు చూడండి సార్, ఒకసారి హోల్డ్ చేయి. జగన్ హోల్డ్ చేయి, బొగ్గే హోల్డ్ చేయి. ప్రైమరీ స్కూల్ నుంచి సాంఘిక శాస్త్రంలోని అంశాలను నిజ జీవితంలో మన హక్కులు బాధ్యతల గురించి చక్కగా బోధించి సాంఘిక జీవన విధానం గురించి తెలిపి అందరితో కలివిడిగా నడుచుకునే విధంగా బాధ్యత నేర్పించిన గౌరవనీయులైన సోషల్ మాస్టర్ మన అశోక్ రెడ్డి సార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఓకే ఓకే ఓకే, ఇలా ఇలా దేశ భాషలందు తెలుగు లెస్స, ఎన్ని భాషలున్నా మాతృభాషలో ఉన్న మాధుర్యం. పిల్లలందరికీ తెలుగు వ్యాకరణం అవపోసన పట్టేలా మధ్య మధ్యలో చతురొక్తులు విసురుతూ దండిస్తూ లాలిస్తూ పిల్లలతో కలివిడిగా ఉన్న తెలుగు పండితులైన మన శాస్త్రి మాస్టర్ గారిని వేదికను అలంకరించాలని కోరుతున్నాం. వీరిని రహీమా మరియు రాజు ఇద్దరిని బ్యాడ్జ్ మరియు బొకేలతో సత్కరించవలసిందిగా కోరుచున్నాము. శ్రీకాళహస్తీశ్వర పద్యాలు అన్ని చదివి ఉంటే ఇక్కడ ఇటు ఇటు ఇటు. అసలు సైన్స్ అంటే ఏమిటి, నిజ జీవితంలో సైన్స్ ఎలా ఉపయోగపడుతుందని చెప్తూ అందరినీ స్ట్రిక్ట్గా క్రమశిక్షణగా ఉండే సబ్జెక్టులో మంచి మార్క్స్ తెచ్చుకునేలా దండించి చదివించిన రమణ సారు గారిని వేదిక మీదకి సాదరంగా స్వాగతిస్తున్నాం. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మీరు మాకు ప్రాక్టికల్గా నేర్పిన టమాటో జామ్ని మేము ఇప్పటికీ ఇంట్లో చేస్తూ ఆనాటి తీపి గుర్తులు మెమరైజ్ చేస్తున్నాం. వీరిని సత్కరించడానికి మిసెస్ అరుణజ్యోతి మరియు రవివర్మ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అందరు పెళ్లిలైన గారిలో బయాలజీలోని అన్ని అంశాలను చాలా చక్కగా అర్థమయ్యేలా బోధించి ఉన్నత విద్యలో వచ్చే అంశాలను సునాయాసంగా గ్రహించేలా ప్రావీణ్యతను కల్పించిన మన 10th క్లాస్ బయాలజీ సార్ శ్రీ సురేష్ సార్ని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. వీరిని మిసెస్ లత మరియు కోట్య బ్యాడ్జ్ మరియు బొకేతో సత్కరించవలసిందిగా కోరుచున్నాము. మన జాతీయ భాష అయిన హిందీలో ఓనమాలు దిద్దించి హిందీ భాషలో కూడా అవలీలగా మాట్లాడగలిగేలాగా హిందీ వర్ణమాల, హిందీ గ్రామర్ అందరూ పర్ఫెక్ట్గా నేర్చుకునేలా హిందీలో 90% ఎబో మార్క్స్ సాధించేలా పట్టు పెంచిన మన హిందీ టీచర్ లతీఫ్ నిసా మేడం గారిని కరతాళ ధ్వనులతో స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. వీరిని మిసెస్ లతారెడ్డి అండ్ హేమంత్ గారు బ్యాడ్జ్ మరియు బొకేతో సత్కరించవలసిందిగా కోరుచున్నాము. ఉన్నత స్థాయి నందు తెలుగు గ్రామర్ పూర్తిగా అర్థమయ్యేలాగా పద్యాలు కంఠస్థం చేసేలాగా తనదైన ధోరణిలో తెలుగు బోధించిన రుక్మిణి మేడం గారిని వేదిక మీదకి కరతాళ ధ్వనులతో ఆహ్వానిస్తున్నాం. మిస్టర్ లింగా మరియు విష్ణుప్రియ బొకేతో బొకే బ్యాగ్తో సత్కరించవలసిందిగా. చిత్రం బొకే అక్కడ ఉంది. అయ్యి బొకే 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 రాలేదా? బొకే అందుకోండి రా, ఇంకా బొకే అందుకో. ఒక్క నిమిషం పెట్టు, పెట్టి నెక్స్ట్ మ్యాథ్స్ లో ఎంత క్రిటికల్ ప్రాబ్లం అయినా సాల్వ్ చేసేలాగా టీనర్స్ అర్థమయ్యేలాగా గణిత శాస్త్రం వెలుగులను అవలీలగా బోధించి మ్యాథ్స్ పైన ఉన్న భయాన్ని పోగొట్టిన మన 10th క్లాస్ మ్యాథ్స్ సార్ గోపి సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం.
సార్ మీ సైకిల్ గుర్తుందా సార్ మీకు? మేము డిగ్రీ దాకా తర్వాత దాకా మనం టచ్లో ఉంటుంది సారు మేము అంతా. విడికేమైంది కుడుతుండో చూడలేదు. ఇట్లా ఫోటో మాకు 8th క్లాస్లో గణిత సూత్రాలు నేర్పించి గణితంపై ఆసక్తిని పెంచి చిన్న చిన్న టిప్స్తో సులభంగా ప్రాబ్లం సాల్వ్ చేసేలాగా నేర్పించిన గణిత శాస్త్ర గురువు శ్రీనివాస్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వీరిని మిసెస్ రాకరాణి మరియు రామకృష్ణలు బ్యాచ్ బుక్తో సత్కరించారు. మాకు 9th క్లాస్లో మ్యాథ్స్ క్లాస్ తీసుకున్న చక్రధర్ సార్ గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. వీరిని లక్ష్మి మరియు విజయ్లు బ్యాడ్జ్ బొకేతో సత్కరించవలసిందిగా కోరుచున్నాము. అందరు కరతాళ ధ్వనుల మధ్య. చివరిగా మన గురువు గారైన రమేష్ మాస్టర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాము. వీరిని జగన్ మరియు అనితలు ప్యాడ్స్ మరియు బొకేలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాము. ముందుగా మనతో పాటు చదువుకున్న నవీన్ మరియు వెంకటరెడ్డిలు అనివార్య కారణాల వల్ల పరమపదించినందుకు వారికి 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుచున్నాము. జ్యోతి ప్రజ్వలన ద్వారా ప్రారంభించాల్సిందిగా గురువర్యులు మోహనాచార్యులు గారిని సకుటుంబ సమేతంగా స్టేజ్ మీదకి వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయాల్సిన కోరుతున్నాం. మన సంధ్యాన్నత పాఠశాల వ్యవస్థాపకులు, మనందరికీ మార్గదర్శకులు, మీకు మాకు గురుతుల్యులు, మనందరికీ కూడా గురుతుల్యులు. వారు ఇంకా కూడా గురు స్థానాన్ని అధిరోహించినప్పటికీ ఇంకా యువకుడిగా మనకు ఇంత ముందు ఎట్లయితే మోహనాచార్య కనబడ్డాడో ఇప్పుడు ఆ విధంగానే కనబడుతున్నాడు. అదే ఎంకరేజ్మెంట్. ఆ విధంగానే సారు అలాంటి జ్యోతిని నిశ్చలంగా వెలిగినటువంటి జ్యోతిని వెలిగిస్తున్నాడు. ఓం ఉద్దేహేభ్యస్య జాతవేదః రగ్నం నిరుదిమ్మవాపశోగుచ్చమైకమాహవం జీవనం చ దిశో దిశ దీపారాధన ముహూర్తోస్తు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా మహాసరస్వత్యై నమః. సర్వదేవతానుగ్రహ సిద్ధ్యర్థం సరస్వతి కటాక్ష ప్రసాద సిద్ధిరస్తు. ఇంకా విద్యార్థులైనటువంటి మీరు సరస్వతి ఇది ఈ సరస్వతి మాకు సరిపోతుందని ఎప్పుడు అనుకోలేం. ఇంకా ఎంతెంతో అభివృద్ధి చెందాలి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో కూడా మున్ముందుగా మీరు చదువు నేర్పినటువంటి మీ విద్యార్థులు కూడా మీకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మీరు ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని కోరుకుంటూ మా కరస్పాండెంట్ గారు సంధ్యావంత పాఠశాల మోహనాచార్య సార్ గారి చేత వెలిగించబడినటువంటి ఆ జ్యోతి ఈ కార్యక్రమ అనంతరం వరకు కూడా వెలుగుతూ అవిరళంగా వెలగాలని కోరుకుంటూ ఆ భగవంతుడు ఎలాంటి వాతావరణంలో మార్పు లేకుండా మనందరికీ సహకరించాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదివాము సంధ్య స్కూలు చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వీడిపోయాము 3 పదుల మునుపు రోజుల్లో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటు బుక్కుల్లోన నీలిమ దాచిన నెమలి ఈకలు, సైన్స్ ఫెయిర్లోన సీతకు వచ్చిన గిఫ్ట్ పెన్నులు, ఫస్ట్ బెంచ్ లోన లక్ష్మికి ఇచ్చిన హోమ్ వర్కులు, అనిత చేతుల్లోంచి జగను లాగిన నోటు బుక్కులు, చారీలు నవ్విన చిలిపి నవ్వులు, సీతారాం పెట్టిన చెవిలో పులువులు, పొడిగా చేసిన కొంటె చేష్టలు, లతను పెంచిన లెప్పకాయలు, నాగయ్య ఆడిన నాటి ఆటలు, పరుగులు పెట్టేటి లింగ హేమలు, రాజుకు కట్టిన చెంకి రాఖీలు, సినిమాకు వెళ్ళిన అరుణ గీతలు, ఫహిమ పాడిన పాత పాటలు, రహిమ ఆడిన రైలు డాన్సులు, రవీందర్ వేసిన టిప్పు టాపులు, పాటలు పాడేటి విజయకృష్ణ, రవివర్మ చేసిన రంగు లెక్కలు, ప్రవీణ గీసిన పిల్లి బొమ్మలు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి, అంత పెద్ద మాటలొద్దు ఊరుకోండి, ఆ అల్లరంటే మా కూడా సరదాలేండి,
We miss all the fun. We miss all the joy. We miss you. We miss all the fun. We miss all the joy. We miss you. ఇక్కడే పుట్టి ఇక్కడే చదివి ఎక్కడో చేరాము విధియాడిన వింతాటలో విడలేమంటూ విడిపోమంటూ వెళ్ళిపోయాము బ్రతుకు బాట జీవ సరళిలో. We miss all the fun. We miss all the joy. We miss you. We miss all the fun. We miss all the joy. We miss you. శాస్త్రి మాస్టర్ ఈ స్ట్రిక్ట్ క్లాస్ పైన బోలెడు జోకులు, లతీఫ్ మేడం రూపురేఖ పైన రాని కామెంట్లు, సురేష్ మాస్టరీ క్లాసుకు కొట్టిన గుంపు పంకులు, మోహన్ మాస్టరీ ఖాతాలో వెళ్ళిన స్కూలు ట్రిప్పులు, స్టడీ అవర్స్ లోన గిరి సరించిన గోడ కుర్చీలు, రెండు చేతుల్లోన దెబ్బలు వేసిన రమణ మాస్టరు, బ్లాక్ బోర్డు పైన దోస ఆకులు, క్లాస్ రూములోన ఫుల్ నవ్వులు, ప్లే గ్రౌండ్ లో ఖోఖో ఆటలు, స్కూల్ గ్రౌండ్ లో కుప్పి గంతులు, నారాయణ మాస్టారి నీతి సూక్తులు, అశోక్ మాస్టారి అభిమాన గీతాలు, మరపురాని తిరిగి రాని గురుతులండి, ఈ తీపి కబుర్లన్నీ ఒక్కసారి నెమరేయండి. We miss all the fun. We miss all the joy. We miss you. We miss all the fun. We miss all the joy. We miss you. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదివాము సంధ్య స్కూలు చెట్టు నీడలో విడలేమంటూ విడిపోమంటూ వెళ్ళిపోయాము 3 పదుల మునుపు రోజులో. We miss all the fun. We miss all the joy. We miss you. We miss all the fun. We miss all the joy. We miss you. Thank you, sir. గురువులకు వందనం అభివందనం సద్గురువులకు పాదాభివందనం గురువులకు వందనం అభివందనం సద్గురువులకు పాదాభివందనం గురువులకు వందనం వందనం. నిస్వార్థ చింతనతో పుత్రవాత్సల్యముతో విద్య నేర్పే గురువులకు వందనం మా వందనం. నిస్వార్థ చింతనతో పుత్రవాత్సల్యముతో విద్య నేర్పే గురువులకు వందనం మా వందనం. గురువులకు వందనం అభివందనం. బ్రహ్మ
నమః శ్రీస్వరనందిత శృతి తత్వాయ గురవే నమః గమగధీభావరసలసితాయ గురవే నమః మమ విధిం రాగనరహరిం తం సద్గురుం నమః నేనే ఫాలో అవుతున్నాను. ఎందుకంటే ఈరోజు గురువులను స్మరించుకొని గురువందనం చేసి కార్యక్రమానికి తీసుకున్నారు. కాబట్టి నేను కూడా మా గురువులను స్మరించుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. అందుకని మన సనాతన ధర్మంలో మనకి గురు పరంపర అంటే ముగ్గురు ఉన్నారు. ముందు జగద్గురువు అంటే కృష్ణ పరమాత్మ, ఆ తర్వాత వ్యాసుడు, ఆ తర్వాత జగద్గురు ఆది శంకరాచార్యులు, ఆ తర్వాత మా గురువు గారు మా ఇంగ్లీష్ మాకు నేర్పిన కొండపల్లి రామాంజరావు గారు. కోదాడలో చదువుకున్నాను నేను. 82లో ఇంగ్లీష్ మీడియం, 85లో తెలుగు మీడియం పెట్టినప్పుడు మా గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆయన అనుమతి ఆశీస్సులు రెండు తీసుకుని పాఠశాల ప్రారంభం చేశాను. ఈ 45 సంవత్సరాల క్రితం నాకు ఆయన చెప్పాడు, మరి ముందు జీవితంలో ఇంగ్లీష్కి ప్రాధాన్యత ఉంటుందిరా, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకో. అంటే డిగ్రీ వరకు నేను కూడా మామూలే, ఫస్ట్ ఇయర్ వరకు ఏదో పాస్ మార్కులు వచ్చేది, ఏదో 40 ఎక్కువ వస్తే అనుమానం వస్తుందేమో అన్నట్టుగా. కాబట్టి దాంతో ఆయన అంటే ఏం చేయాలి గురువు గారు అంటే ఆయన ఇంట్లో కూర్చోబెట్టుకుని చెప్పేవాడు. ఆ రోజుల్లో హిందూ పేపర్ ఉండేది, ఇంగ్లీష్ న్యూస్ పేపర్. ఒక పేపర్ కొనుక్కొని నెలకి ఒక పేపర్, నెల మొత్తం మీద అదే చదివి ఇంట్లో కూర్చోబెట్టుకుని ఆయన చదివించి కఠిన పదాలు ఉంటే అండర్లైన్ చేసి డిక్షనరీ ఇచ్చేసి అర్థాలు తీసుకుని దాని సొంత వాక్యాలు రాయడానికి ఆయన ఇంట్లో 2-3 గంటలు కూర్చునేవాడు. ఆ రోజు ఏముంటాయి, 45 ఏళ్ళకి టీవీ లేవు కదా, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు ఏవి లేవు. ఆయన ఇంట్లోనే 2-3 గంటలు కూర్చునేవాడు. నాతో పాటు ఇంకో 2-3 ఉండేవాడు. అలా కూర్చోబెట్టి రామజీ మా గురువు గారు ఆయన చెప్పినటువంటి ఆ ఇంగ్లీష్ విద్య నా జీవితానికి ఒక అర్థం పరమార్థం కలిగించేది. ఇవాళ ఇంతమంది శిష్యులకు అభిమానం పొందడానికి, పాఠశాల నడిపించడానికి, నేను జీవించడానికి నాకు మా గురువు గారు పెట్టిన భిక్ష. ఆయన ఇప్పుడు 45 సంవత్సరాల క్రితం చెప్పింది ఇవాటి కూడా నేను అదే ఫాలో అవుతున్నాను. అందుకని మొదలుపెట్టుకొని నాకు ఇంగ్లీష్ చెప్పిన మా గురువు గారి వరకే గురువందనం చేసి మనసులోని మా గురువు గారికి పాదాభివందనం చేసుకుని మీరెంత ఎమోషనల్ పడి అర్థం అవుతున్నాను. ఎందుకంటే ఆయన జీవితాన్ని ఇచ్చాడు. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రేరణ కలిగించడమే కాదు, ఆయన కొన్ని విలువలు నేర్పించారు. 45 సంవత్సరాల క్రితం ఆయన చెప్పింది నాకు గుర్తు వస్తుంది. ఆయన వచ్చిన ఒక ఫోటో తీసుకున్నాను ఆయనతో. అంతవరకు ఆయన కొడుకులంటే బాగా సెటిల్ అయ్యారు, ఏదో విదేశాలు అమెరికాలో ఉంటున్నారు, అక్కడ ఉండి కలవలేదు. తర్వాత నాగూరుకు వచ్చినప్పుడు వెళ్ళాను, ఆయనతో ఒక ఫోటో తీసుకుని అప్పటి నుంచి ఇప్పటి వరకు గురు పూజ ఉత్సవం రోజు, టీచర్స్ డే రోజు స్టేటస్ లో ఆయన ఒకటే ఉంటుంది, ఎవరికి పెట్టాను. టీచర్స్ డే రోజు ఆయన పెట్టుకుని ఇప్పుడు కూడా నేను కాలేజీకి వెళ్తున్నాను, కాలేజీలో చెప్తున్నాను, జూనియర్ కాలేజీలో ఒక హాఫ్ డే చెప్తున్నాను. అక్కడ పిల్లలందరూ చూపిస్తాను. ఎందుకు చూపిస్తున్నానంటే బాబు ఎప్పుడైనా సరే కృతజ్ఞత అనేది ఉండాలి. మీకు ఏ గురువులు అయితే చెప్పారో ఆ గురువులను నువ్వు స్మరించుకోవాలి, అది నీకు నైతికంగా నీకు బలాన్ని ఇస్తుంది. కాబట్టి గురు యొక్క సంప్రదాయం ఇది సనాతన ధర్మం మనకి ఇచ్చినటువంటి ఋషి సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని గురువుని స్మరించుకోవడం, గురువుని గౌరవించుకోవడం, గురువుని తలుచుకోవడం అనేది మనకి. ఇప్పుడు మేము గురువులని మీరు సంతోషపడుతున్నారు, ఇప్పుడు మీరు నా శిష్యులని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే ఒక ఋషి సంప్రదాయాన్ని మీరు కొనసాగించారు. ఇంతమంది గురువులను పిలిచి వేదిక మీద కూర్చోబెట్టుకొని మీరు మీ జీవితంలో ఏ ఉన్నతి అభ్యున్నతి సాధించారో అదంతా ఇక్కడ మీరు చెప్పుకొని ఇప్పుడు మీరు ఉన్నటువంటిది ఎప్పుడో 32 సంవత్సరాల క్రితం చదువుకున్నది మర్చిపోకుండా, నిజానికి ఏంటంటే గెట్ టుగెదర్ మీకు సంబంధించింది. మీరు మాత్రమే కూర్చొని హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంతమంది గురువులను పిలిచి వేదిక మీద కూర్చోబెట్టుకొని మీరు చేయాల్సిన అవసరం లేదు వాస్తవానికి. కానీ మీరు ఉన్న ఆ సంస్కారం ఉంది చూసారా, గురువందనం, గురువుని స్మరించుకోవడం, గురువుని గౌరవించుకోవడం అనేటువంటి ఒక సంస్కారాన్ని కొనసాగించారు చూసారా. అందుకు మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాం. అందుకే మీరు శిష్యులను చెప్పుకోవడానికి మేము గర్వపడుతున్నాం. అసలు మన సంప్రదాయంలో గురువుకు స్థానమే అలాంటిదండి, అది మామూలు స్థానం కాదు. ఎలాంటంటే వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఓ రోజు పార్వతీశ్వరుడికి ఇద్దరికి సంవాదం ఏదో జరుగుతుంటే అసలు ఎవరు గొప్ప అని అడిగింది పార్వతి. అంటే శంకరుడు చెప్పాడు గురువే గొప్ప అని చెప్పాడు. నా గురువు రధికన్నా గురువు రధికన్నా గురువు రధికం అని 3 సార్లు చెప్పాడు. 3 సార్లు ఎందుకు చెప్తారంటే మన సంప్రదాయంలో 3టికి చాలా విలువ. దేవుడు కూడా మనిషి అయితే ఆయన కూడా గురువే కావాలి. రాముడికి వశిష్ఠుడు విశ్వామిత్రుడు, కృష్ణుడికి సాందీపని. దేవుడైనా సరే మనుషులు అవుతే వాళ్ళకి కూడా గురువులే సారథ్యం వహించారు, గురువులే మార్గదర్శనం చేశారు. కాబట్టి దేవుడి కంటే కూడా గురువే గొప్ప. కాబట్టి గురువు అంటే ఆ గురు స్థానం మన సనాతన ధర్మంలో గురువు యొక్క స్థానం, గురువు యొక్క ప్రాధాన్యత అది. అందుకోసం ఇంకొకటి కూడా చెప్తాను, ఇంకా చాలా చెప్పేది కానీ ఇప్పుడు అవంతా చెప్పలేను. ఎందుకంటే మైకాసురుడు అని పేర్లు మనకి.
పూజించే సంప్రదాయము ఆ రోజు నుంచి మొదలు పెడితే ఇవాటి వరకు కూడా మనకు ఒక అబ్దుల్ కలాం, ఒక సచిన్ టెండూల్కర్, అట్లాగే ఇవన్నీ వాళ్ళు చూస్తే వాడు గురువు గారిని ఎట్లా చేశారని తెలుస్తుందండి. అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయిపోయాక రెండోసారి అవకాశం వస్తే రాష్ట్రపతిగా ఉండకుండా దానికి శివసుబ్రహ్మణ్యం అయ్యారని చెప్పి ఓ గురువు గారు ఆయన ప్రభావితం చేశారు. ఆయన అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి పదవి వదిలిపెట్టేసి ఆ తర్వాత యూనివర్సిటీకి విదేశాలకు వెళ్లి పిల్లలకి ఉపన్యాసాలు చెప్పడం, పిల్లల ఉద్దేశించి మాట్లాడమే వృత్తిగా పెట్టుకుని చివరికి మణిపూర్ అనుకుంటే ఒక ఈశాన్య రాష్ట్రంలో ఉపన్యాసం చెప్తేనే కుప్పకూలిపోయాడు. ఈవెన్ హాస్పిటల్ తీసుకెళ్లే అవకాశం కూడా ఇవ్వలేదు. అంటే ఆయన ప్రేమించిన వృత్తి అది. ఆయన సైంటిస్ట్ కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, కానీ ఆయనకు మెచ్చిన వృత్తి ఉపాధ్యాయ వృత్తి. కాబట్టి ఆ ఉపాధ్యాయుడిగానే ఉంటానని అలా ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. టెండూల్కర్ కూడా అంతే. అసలు వాళ్ళ గురువు గారి సన్మానం చేస్తుంటే వెళ్ళాడు. ఆయన అప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి ఆటగారు, నెంబర్ 1. ఆయన గురువు గారికి ఏదో సన్మానం చేస్తుంటే ఇప్పుడు మీరు చేసినట్టుగా ఆయన కూడా పాదాయ పూజలు చేసేసి ఆయన చాలా ఒక పేద దండలు వేసి ఏం చెప్పాడంటే, ఒకసారి నేను ఆట సరిగా ఆడకపోతే ఈ గురువు గారు అప్పటికే నాకు అంత పేరు ఉన్నా తీసుకుని చెప్ప మీద కొట్టాడంట. చెప్ప మీద కొడితే అప్పటి నుంచి కూడా దగ్గర పెట్టుకుని ఆడితే నేను వరల్డ్ నెంబర్ 1 క్రికెటర్ అయ్యానని చెప్తాడు. ఆ తర్వాత శంకర్ దయాళ్ శర్మ, ఆయన కూడా మనకు మాజీ రాష్ట్రపతి. ఆయన బెనారస్ యూనివర్సిటీలో ఆయన కెమిస్ట్రీ ప్రొఫెసర్ అన్నాడు. ఆయన అయితే యెమెన్ అనే ఒక దేశం ఉంది, ఆ దేశాధ్యక్షుడు ఉన్నాడు. ఆ దేశానికి రాష్ట్రపతి అయ్యాక వెళ్ళాడు శంకర్ దయాళ్ శర్మ గారు. వెళితే అక్కడ ప్రోటోకాల్ ప్రకారం ఏంటంటే ఆ అధ్యక్షుడు రావాల్సిన అవసరం లేదు, కానీ ఆయనే వచ్చాడు. ఆయనే వచ్చేసి కారు కూడా ఆయనే నడుపుకుంటూ వచ్చి శంకర్ దయాళ్ శర్మ గారిని కారులో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తాడు. ఇది ఆ పెద్ద సంచలనం ఆ రోజు. ఆ జర్నలిస్ట్ అడిగారు, అదేంటండి ప్రోటోకాల్ పక్కన పెట్టేసి వచ్చారు మీరు ఇట్లా అంటే, ఆయన శంకర్ దయాళ్ శర్మ గారనో లేకపోతే ఆయన ఇండియా నుంచి వచ్చాడనో రాష్ట్రపతి అనో కాదండి, ఆయన నాకు గురువు. నేను భారతదేశంలో చదువుకున్నప్పుడు ఆయన నాకు కెమిస్ట్రీ చెప్పాడు. ఆయన నాకు గురువుని ఎలా పూజించాలో భారతదేశంలో నేర్పుతారు. కాబట్టి నేను గురువు గారిని నేను సన్మానం చేసుకోవాలి, గురువు గారిని ఆదరించాలి, అందుకని నేను ప్రోటోకాల్ పక్కన పెట్టి వచ్చానని చెప్పాడు. అంటే ఇలా చెప్పాలంటే ఇక చాలా ఉదాహరణలు కానీ నేను చెప్పాను. అందుచేత మీరు ఇవాళ చేసినట్టు మీ సంస్కారానికి అంటే గురువుల ప్రమాణ కేంద్రాలుగా ఉండవలసినవి, విజ్ఞాన మ్యాన్ మేకింగ్ సెంటర్స్ కావాల్సినవి. అది చాలా ఘోరమైన విషయం. పరీక్షలు పెట్టాము, మార్కులు వచ్చాయి. ఇవన్నీ ఎందుకు చదువుతున్నామంటే పిల్లవాడు అదే చెప్తున్నాడు. బీటెక్ ఎందుకు చేస్తుంటే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వస్తే ఏంటంటే మంచి ప్యాకేజ్ ఉంటుంది. మంచి ప్యాకేజ్ ఉంటే విలాసవంతమైన జీవితం గడిపొచ్చారు. ఎంతసేపు మెటీరియలిస్టిక్ అంటే భౌతిక జీవితం ఇదే దృష్టి ఎంతసేపు మనీ ఈ విధంగా మనీ మేకింగ్ మెషిన్స్ లాగా తయారు చేస్తున్నారు, కానీ మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ లేదు. స్వామి వివేకానంద చెప్పింది అదే, మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ కావాలన్నాడు. ఎక్కడ ఉంది? ఏ యూనివర్సిటీలో ఉంది, ఏ కాలేజీలో ఉంది, ఏ స్కూల్లో ఉంది? ఎవరు చెప్పారు, ఎక్కడా లేదు. ఓకేనా? కాబట్టి నా ఆలోచన ఒక ఆవేదన ఉంది. ఈ ఆవేదనే 43 సంవత్సరాలుగా ఈ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగించడానికి నాకు సాధ్యమైంది. నేను ఎవరు ఎంతో ఇస్తున్నారో జీతం డబ్బుల కోసం ఎన్నడూ చేయలేదు. నేను అప్పుడు కూడా చేయలేదు, అది మీకు తెలుసు ఆ విషయం. ఎన్నడూ ఎవరైనా వచ్చి మేము ఫీజు కట్టలేమండి అంటే ఇప్పుడు ఎంత కడతారు, ఇంతే కట్టండి, అంతే ఇవ్వండి. ఇచ్చినంత తీసుకున్నాను, ఇచ్చినప్పుడు తీసుకున్నాను. ఇంతే ఇవ్వాలని ఎన్నడూ ఎవరిని డిమాండ్ చేయలేదు. ఆ రోజు అట్లాగే తీసుకున్నారు. ఇప్పుడు పాఠశాలని అభివృద్ధి చేయడానికి మీరు గుర్తుంచుకోవడానికి ఇలా నా ఒక్క గొప్పతనం కూడా కాదండి. ఈ 100లో 4 భాగాలు చేయాలి. మొదటి 25% మీ తల్లిదండ్రులకి, నెక్స్ట్ 25% మీకు, ఇంకో 20% ఈ వేదిక మీద ఉన్నాయి నా సహచర ఉపాధ్యాయ మిత్రులది. ఆ చివరి మిగిలిన 25 నాది. ఆ ముగ్గురు 25, 75 ఇస్తేనే ఆ చివరి 25 నేను విజయవంతంగా దీన్ని సమన్వయం చేయగలిగాను. కాబట్టి వాళ్ళు మీరు గుర్తుంచుకున్నారు. లేదంటే ఆ రోజు నేను కమర్షియల్ వాల్యూస్ తో కనుక పాఠశాల నడిపి ఉంటే ఇవాళ నన్ను ఇలా పిలిచేవాడు కాదు. వాడు ఈ గురువునైనా ఉన్న వాళ్ళంతా కూడా అప్పుడు అంతా టీనేజ్ లో ఉన్నవాడు, ఎవరు 30 లేరు, అంతా 30 లోపే ఉన్నారు. ఇందులో సగం మందిని ఎంకరేజ్ చేశారు. ఏం చెప్తామా సార్, మా వల్ల నీ వల్లే అవుతుంది, చెప్పు, ఏం పర్వాలేదు అని వాళ్ళు కష్టపడ్డారు. ఆ రోజు ఎంత ఫీజులు ఇస్తున్నాం, ఫీజుల కంటే జీతాలు ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన జీతం తలుచుకుని నాకు సిగ్గేస్తుంది. ఈ జీతానికి వీళ్ళు ఎలా పనిచేశారో బాబు అంటే మనసు నేనే అనుకున్నాను, అంటే వసూలు చేసినప్పుడు అంతే కదా బాబు. కాబట్టి పిండి పొందే రొట్టి అన్నట్టు అంతే ఫీజు తీసుకున్నారు, వాళ్ళకి అంతే జీతాలు ఇచ్చాను. వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ఉపాధ్యాయ మిత్రులందరికీ నేను హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు వృత్తిని దైవంగా భావించారు, వృత్తికి అంకితం అయిపోయారు, వృత్తికి అంకితమై పని చేశారు. కాబట్టి మీరు వాళ్ళని గుర్తుంచుకోవడానికి కారణం అదేనండి కదా. మీరు ఎక్కడో థియేటర్లో కనపడుతున్నాం, బయట కనపడుతున్నాం, వీధులు కనపడితే హెచ్చరించవలసిన అవసరం ఏముంది వాళ్ళకి? అంటే మీ బాగోగులు కోరారు, మీరు ఇలా చదివింటారా, మీరు ఇలా ఉండండి, మీరు లైఫ్ లో డెవలప్ అవ్వాలి. కాబట్టి వాళ్ళ క్లాస్ రూమ్ చెప్తే చాలు. ఎందుకు చెప్పాలి అంటే ఆ రోజు అట్లా ఉండండి. 30 సంవత్సరాలు అంటే హ్యూమన్ వాల్యూస్, మానవతా విలువలు ఆ రోజులలో ఉన్నాయి. కాబట్టి మేము అలా ఉన్నాం. మిమ్మల్ని ఒక దెబ్బ కొట్టినా మీ పేరెంట్స్ అని వాళ్ళు ఏమో తప్పు చేసి ఉంటారు, వాళ్ళు ఎందుకు పడతాడు. కానీ ఇవాళ దెబ్బ కాదు కదా, మాట అంటే 20 మంది వస్తారు. కర్మగా ఆయన పొలిటికల్ పార్టీ ఇంకేదో కులం అయి ఉంటే ఆ కుల పెద్దలు రాజకీయ పార్టీ వాళ్ళు వస్తారు, వీడు బయటికి రాలేడు. కానీ ఆ రోజు మిమ్మల్ని కొడితే మీ పేరెంట్స్ అన్నారు, నువ్వు ఏదో తప్పు చేసి ఉండి ఉంటావురా, నువ్వు చదువుకుంటావు, అది కొట్టారు. కాబట్టి సమాజం మారిందండి. అప్పటికి ఇప్పటికి మారింది. ఇప్పుడు దశాబ్దాల క్రితం ఉన్న సమాజం ఇప్పుడు లేదు. అప్పుడున్న విద్యార్థులు గారు, ఇప్పుడున్న తల్లిదండ్రులు గారు, అప్పుడున్న సమాజం లేదు. అప్పుడు అన్ని అనుకూలించాయి కాబట్టి చేయగలిగారు. ఇప్పుడు చేయమంటే నా వల్ల కాదు. ఇప్పుడు ఉన్నానంటే నేను ఫీజు కట్టకపోతే ఇంటికి పంపించాను, నేను పంపించగలనా, నా వల్ల కాదు. కాబట్టి అప్పుడు చేయగలిగానంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా 75% ఇక్కడ అనుకూలమైన వాతావరణం ఉంది కాబట్టి నేను చేయగలిగాను. చేసినందుకు మాత్రం చాలా గర్వంగాను సంతృప్తిగాను ఉంది. నేను మీ అందరి ఆదరాన్ని పొందినందుకు నేను సంతోషపడుతున్నాను, గర్విస్తున్నాను. వన్స్ అగైన్ మీ అందరికీ కృతజ్ఞతలు అభివందనాలు. ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమం మళ్ళీ లంచ్ తర్వాత స్టార్ట్ అయింది. దయచేసి ఎవరు కూడా
రాసుకో మనసైతే మళ్ళీ చదువుకో మరు జన్మకైనా కలుసుకో ఏనాటికేమవుతున్నా ఏ గూడు మీదవుతున్నా హాయిగానే ఆడుకో చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా వెడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా తాపేశ్వరంలోని మడత కాజా తెలుగులో అది తెగరుచి ఆత్రేయపురము పూతరేకు అతిథిలా అది బహురుచి నెల్లూరు చేపను తింటే నెల్లాళ్ళు నిమరిస్తావు ఏలూరు ఏటను తింటే ఏడాది మరచేపోవు వంటింటి వైపే చూస్తే చంటోడే అయిపోతావు అమ్మంగా పోపే పెడితే అమ్మేమో అనుకుంటావు రుచులకే నవ రుచులు తెలుపగ పెదవిపై చిరునగవు నెలపర జన్మమే ఈ లోకమే ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా శాఖమాసన ఉడుకులోన కొబ్బరినే తగు గడగడ శ్రావణ మాసన ముసురులోన కరబుంది తిను కరకర వీధుల్లో ఆలు బజ్జి ఆహా ఎంతో రుచి గుమ్మంలో గోలీ సోడా ఓహో ఎంతో రుచి అంగట్లో పానీపూరి అబ్బబ్బో ఎంతో రుచి పొరుగింట్లో పుల్లా కూర అన్నిట్లో ఇంకా రుచి రుచులతో అభిరుచులు కలుపుతూ మనసునే మధువనిగా మలచర జన్మమే రుచి చూడడానికి దొరికెరా 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 ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేలే ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేలే ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్లెందుకు పాస్తాలింకెందుకులే ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్లెందుకు పాస్తాలింకెందుకులే ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేలే ఇడ్డెన్లలోకి కొబ్బరి చట్నీ పెసరట్టులోకి అల్లమురా ఇడ్డెన్లలోకి కొబ్బరి చట్నీ పెసరట్టులోకి అల్లమురా దిబ్బ రొట్టెకి తేనె పానకం దొరకకపోతే బెల్లమురా దిబ్బ రొట్టెకి తేనె పానకం దొరకకపోతే బెల్లమురా వేడి పాయసం
ఎప్పటికప్పుడు పులిహోరెప్పుడు మర్నాడే వేడి పాయసం ఎప్పటికప్పుడు పులిహోరెప్పుడు మర్నాడే మిర్చి బజ్జీ నోరు కాలవలే ఆవడ పెరుగున తేలవలే ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేలే గుత్తి వంకాయ కూర కలుపుకుని పాతిక ముద్దలు పీకుమురా గుత్తి వంకాయ కూర కలుపుకుని పాతిక ముద్దలు పీకుమురా గుమ్మడికాయ పులుసోదంటే ఆకులు సైతం నాకుమురా పనసకాయ నీకున్న రోజు నీకు పెద్దలు తద్దినమన్నారు పనసకాయ నీకున్న రోజుని పెద్దలు తద్దినమన్నారు పనస పొట్టులో ఆవ పెట్టుకొని తరతరాలుగా తిన్నారు అన్నం నెయ్యి వేడి అన్నం కాచిందెయ్యి వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిందెయ్యి వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిందెయ్యి పప్పు తప్పడం కలిపి కొట్టడం భోజనం మన భోజనం తల్లి తోడు పిల్ల మేక తల్లి తోడు పిల్ల మేక ఆలు మగలు అత్త కోడలు బాసు బంటూ ఒకటేనంటూ కలవడం భోజనం మన భోజనం భోజనం మన భోజనం అయ్యో కరెక్ట్ మన యూనిఫామ్ ఇది అంటే మేమందరం స్కూల్ స్టూడెంట్ కదా మీరు ఒక స్కూల్ స్టూడెంటా అన్యాయం ఏదైనా ప్లాన్ షేర్ చేసుకోవాలి అదే అసలు ఐడియా వస్తే స్కూల్ పెట్టేది ఆల్ కాపుడు కాదు ఇండియన్ కాపుడు వీడియో మీరు ఒక్కరే కదా మేడం మోహన్ సార్ సిస్టర్ చేసింది కాబట్టి ముగ్గురు మాత్రమే తెలుసు ఇంగ్లీష్ మీడియం ఎక్కువ అందుకే పరిచయం లేకనే నేను కొంచెం హరిత అంటే గుర్తుపట్టాలి కదా అందరూ అంటేనేమో మనల్ని గుర్తుపట్టి ఇప్పుడు గిరిజా మేడం ఫోన్ చేశాను ఇప్పుడే జస్ట్ ఫోన్ నెంబర్ ఆనందిస్తూ చేశాను అసలు మేడం నేను 5th క్లాస్ స్టూడెంట్ నేను చిన్నగా ఉండేదాన్ని చిన్న పాప లాగంటే లక్ష్మి చెల్లెలు అనురాధని అసలు బయట మేడం ఎక్కడ సార్ హెల్త్ ఇష్యూ అంటే రావట్లేదు కార్ పంపిస్తాను మేడం ఒక్క
లెట్స్ ప్లే తంబోలా. This is musical chairs. Go round, and when the music stops, sit down. Round and round and round and round and round we go. Round and round and round and round. Where we stop, we don't know. Round and round and round and round and round and round we go. Round and round and round and round. Where we stop, we don't know. Stop, sit down. If you don't find a chair, it's okay. Stop, look around. If you're not sitting down, back away. Musical chairs, who will be the last one to stay? Round and round and round and round and round and round we go. Round and round and round and round. Where we stop, we don't know. Round and round and round and round. Round and round we go. Round and round and round and round. Where we stop, we don't know. Stop, sit down. If you don't find a chair, it's okay. Stop, look around. If you're not sitting down, back away. Musical chairs, who will be the last one to stay? Round and round and round and round. Round and round we go. Round and round and round and round. Where we stop, we don't know. Round and round and round and round and round and round we go. Round and round and round and round. Where we stop, we don't know. Stop, sit down. If you don't find a chair, it's okay. Stop, look around. If you're not sitting down, back away. Musical chairs, who will be the last one to stay? Round and round and round and round and round and round we go. Round and round and round and round. Where we stop, we don't know. Round and round and round and round and round and round we go. Round and round and round and round. Where we stop, we don't know. Stop, sit down. If you don't find a chair, it's okay. Stop, look around. If you're not sitting down, back away. Musical chairs, who will be the last one to stay? Round and round and round and round and round and round we go. Round and round and round and round. Where we stop, we don't know. Round and round and round and round and round and round we go. Round and round and round and round. Where we stop, we don't know. Stop, sit down. If you don't find a chair, it's okay. Stop, look around. If you're not sitting down, back away. Musical chairs, who will be the last one to stay? Round and round and round and round and round and round we go. Round and round and round and round. Where we stop, we don't know. Round and round and round and round and round and round we go. Round and round and round and
sitting down back away. Musical chairs, who will be the last one to stay? Round and round and round and round and round and round we go. Round and round and round and round. Where we stop we don't know. Round and round and round and round and round and round we go. Round and round and round and round. Where we stop we don't know. Stop, sit down. If you don't find a chair, it's okay. Stop, look around. If you're not sitting down, back away. Where we stop, we don't know. Round and round and round and round and round and round we go. Round and round and round and round. Where we stop, we don't know. Stop, sit down. If you don't find a chair, it's okay. Stop, look around. If you're not sitting down, back away. Musical chairs, who will be the last one to stay? Round and round and round and round and round and round we go. Round and round and round and round. Where we stop, we don't know. Round and round and round and round and round and round we go. Round and round and round and round. Where we stop, we don't know. Stop, sit down. If you don't find a chair, it's okay. Stop, look around. If you're not sitting down, back away. Musical chairs, who will be the last one to stay? Round, down, back away. Musical chairs, you were the last one to stay. Hooray, you're the winner of musical chairs today. Jubilation and celebration when I tell everyone that you're in love with me. Congratulations and jubilation. I want the world to know I'm happy as can be. Who would believe that I could be happy and contented? I used to think that happiness hadn't been invented, but that was in the bad old days before I met you. When I let you walk into my heart. Congratulations and celebration when I tell everyone that you're in love with me. Congratulations and jubilation. I want the world to know I'm happy as can be. I was afraid to think that you thought you were above me, that I was only fooling myself to think you loved me. But since tonight you said you wouldn't live without me, that round about me you wanted to stay. Return to Hyderabad. That's all. Tata. Bye bye.